పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం చెరువు అనుకుంటారా లేకపోతే ఉడుకుమడి కాదండి, చెరువు కాదండి. ఇది 3 రాష్ట్రాలకి అంతరాష్ట్ర రహదారి. ఇది రహదారి గడిచిన 3.5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అండి. అడుగడుక్కి ట్రాఫిక్, గంటకి ఇబ్బంది పడి అనేక మంది ఇబ్బంది పడి ఇప్పటికే కాలు చేసి తిరిగిపోయి గుమ్ముల్లో పడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే లారీ డ్రైవర్లు కూడా 48 గంటలు 60 గంటలు కూడా ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఆధ్వర్యంలో అలాగే లారీ అభ్యర్థిదారు కట్టినప్పుడు కూడా పూర్తికాయలు కూడా మెరుగైన పరిస్థితిలో మళ్ళీ యథాతిథి మన లారీ ఆధ్వర్యంలో ఈరోజు తప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈ రోడ్డు మరమ్మతు విషయంలో అటు పాలకులకు కానీ ఇటు అధికారులకు కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి పరిస్థితిలో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా నిధులు మంజూరు చేసామని చెప్పారు. 3.5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే 100 రోజులు అయింది. మేము నిధులు విడుదల చేద్దామన్నారు, కానీ ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. మొన్న 5 రోజుల క్రితం మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు మన మన్యం జిల్లాకి 11.75 కోట్లు వచ్చాయని చెప్పారు. నాయన కలెక్టర్ గారు ఆ నిధులు అంటే విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మన పరువు పోయింది. అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలందరూ తిడతాను ఆంధ్రప్రదేశ్ తెలుగుందని. కాబట్టి కలెక్టర్ గారు మీరే ప్రకటించారు 11.75 కోట్లు అన్నారు. వెంటనే విడుదల చేసి ఈ పార్వతీపురం నుండి పూణే వరకు 3 రాష్ట్రాలకు వెళ్ళి ఈ రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఒకసారి ఇప్పుడు స్టార్ట్ చేయి. జై జగన్ ఏపీటీఆర్ మా సంఘం నుంచి వచ్చాం. మన అన్నగారు కూడా మాకు సహకారం చేశారు. అయితే ఈ నిధులు ఎప్పుడే ఓపెన్ అవుతాయో తెలియదు. అప్పటి వరకు చాలామంది పడిపోతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి. మా స్వయం కృషిగా ఒక్కో లారీ దగ్గర ఎంత అంత వేసుకుని మేము చేసుకుంటాం. ప్రభుత్వం వారికి విజ్ఞప్తి ఒకటే, కొంచెం మీరు అతి తొందరలో మాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. మీరు స్పందించాలని మరీ కోరుతున్నాం. జై జగన్, జై హింద్.